ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఇండియా కూటమి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మాత్రమే తాము మద్దతు ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లతో డిలిమిటేషన్ ను ముడిపెట్టడం కేంద్రం ఆడుతున్న రాజకీయ క్రీడ అని ఆయన విమర్శించారు. పార్లమెంట్ వేదికగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఢిల్లీ సమావేశం తర్వాత ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పాలన చాలా అన్యాయంగా సాగుతోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ ను సందర్శించి మత్స్యకారులతో ముచ్చటించిన ఆయన త్వరలోనే తమ ప్రభుత్వం మళ్లీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేవుడు అన్ని గమనిస్తున్నాడని, అన్యాయం చేసే వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. మళ్లీ అధికారంలోకి రాగానే మత్స్యకారుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో జనాభా ప్రతిపాదికన దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యతను తగ్గించాలని చూస్తే ఊరుకోబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జనాభా నియంత్రణ పాటించడం దక్షిణాది రాష్ట్రాలు చేసిన తప్ప అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న 24% పార్లమెంటు సీట్ల వాటాను అలాగే కొనసాగించాలని డిమాండ్ చేశారు. దక్షిణాదికి అన్యాయం జరిగితే కేసీఆర్ నాయకత్వంలో గట్టిగా పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి రాజకీయాల్లో కలకలం రేపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తన సొంత ప్రైవేట్ కంపెనీలా మార్చేశారని ఆయన మండిపడ్డారు. పార్టీని నమ్ముకున్న సీనియర్లను కాదని ఇతర పార్టీల నుండి వచ్చిన వారికే రేవంత్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తను పార్టీ వీడుతున్నట్లు వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాయలసీమను క్రీడా కేంద్రంగా మారుస్తామని ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. తిరుపతిలో 10 కోట్ల 10 లక్షల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక ఎన్టీఆర్ క్రికెట్ పెవిలియన్ కాంప్లెక్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పివి సింధు, మిథాలీ రాజ్ వంటి దిగ్గజ క్రీడాకారులతో లోకేష్ సమావేశమయ్యారు. రాబోయే 90 రోజుల్లో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. నామినేటెడ్ పదవుల భర్తీ, కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం పొడిగింపుపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ వీడుతున్నారనే వార్తల నేపథ్యంలో జగిత్యాల నియోజకవర్గ పరిస్థితులను సమీక్షించారు. విపక్షాల విమర్శలను తిప్పికొట్టేలా ప్రభుత్వ వ్యూహాల గురించి కూడా ఈ భేటీలో మాట్లాడారు. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల మధ్య అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో అమెరికా సైన్యం వ్యూహాత్మక హర్ముజ్ జలసంధిని తన అదుపులోకి తెచ్చుకుంది. 10,000 మంది సైనికులు, వందలాది యుద్ధ విమానాలతో ఇరాన్ నౌకల రాకపోకలను పూర్తిగా అడ్డుకుంది. ఈ పరిణామంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా ఆగిపోయి పెద్ద సంక్షోభం తలెత్తే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమాసియాలో శాంతి కోసం ఇరాన్తో చర్చలు జరపడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సముఖతను వ్యక్తం చేశారు. అయితే చర్చలు ప్రారంభం కావాలంటే ఇరాన్ 2 కఠిన షరతులను ఒప్పుకోవాలని ఆయన స్పష్టం చేశారు. హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచి ఉంచాలని, చర్చలకు వచ్చే ఇరాన్ ప్రతినిధులకు సొంతగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండాలని అమెరికాను కోరుతోంది. ఈ షరతులకు ఇరాన్ అంగీకరిస్తేనే శాంతి చర్చలు మొదలవుతాయి. హీరో వరుణ్ తేజ్ తన కొత్త సినిమా బరి కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా మోకాలికి తీవ్ర గాయమైంది. ఈ గాయానికి సంబంధించి సర్జరీ విజయవంతంగా జరిగిందని ఆయన సోదరి నిహారిక సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం వరుణ్ వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే కోలుకుని షూటింగ్ లో పాల్గొంటారని, ఈ సినిమాను తానే నిర్మిస్తున్నానని నిహారిక వెల్లడించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ఏప్రిల్ 30వ తేదీ నుంచి ఈ చిత్రం జూన్ నెలకు వెనక్కి వెళ్లింది. సాంకేతిక కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర యూనిట్ సమాచారం ఇచ్చింది. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.